నమస్కారం, అందరికీ వందనం. భారతీయ సంస్కృతిలో గోమాతకు ఉన్న స్థానం అత్యున్నతమైనది. ఆవును పూజించడం అంటే 33 కోట్ల దేవతలను పూజించడంతో సమానం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మీ ఇంట్లో సంతోషం, ప్రశాంతత, ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి సంపద పెరగాలంటే ఆవు పూజ, ఇంట్లో ఆవు బొమ్మ ఎక్కడ ఉంచాలో అనే వాస్తు రహస్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మనం చాలా మంది తెలియక చేసే చిన్న తప్పులు, అలాగే ఇంట్లో ఖచ్చితంగా చేయాల్సిన వస్తువుల గురించి కూడా మాట్లాడుకుంటాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదామా? మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మర్చిపోకండి. మన పురాణాల ప్రకారం గోమాత శరీరంలో ప్రతి భాగంలో ఒక దేవత నివసిస్తుంది. ఆమెను కామధేనువుగా భావిస్తారు. అంటే మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చే తల్లి. ఆవును పూజించడం వల్ల మనం ఒకేసారి 3,000,000 దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చని శాస్త్రాల నమ్మకం. గోపూజ వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. గ్రహాల వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గిపోతాయి. ముఖ్యంగా ధనలక్ష్మి అనుగ్రహం కోసం గోపూజ అత్యంత శ్రేయస్కరం. అందుకే పండుగలు, శుభకార్యాల సమయంలో మన వాళ్ళు ముందుగా ఆవు పూజ చేస్తారు. చాలామందికి ఉండే సందేహం, ఇంట్లో ఆవు బొమ్మ విగ్రహం పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా పెట్టొచ్చు. ముఖ్యంగా కామధేనువు బొమ్మ ఆవు దూడతో కలిపి ఉన్నది ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదం. కానీ దాన్ని ఎక్కడ ఉంచాలో అనే దాని గురించి వాస్తు శాస్త్రం ఖచ్చితంగా నియమాలు చెబుతుంది. ఇది దేవుడి మూలలు. ఇక్కడ కామధేనువు బొమ్మ ఉంచడం అత్యంత పవిత్రం. అంటే ఈశాన్యంలో ఉంచడం చాలా పవిత్రమని శాస్త్రం చెప్తుంది. ఇంట్లో ఆధ్యాత్మిక శక్తిని, సంపదను పెంచుతుంది. బొమ్మ ముఖ్యంగా తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోండి. తూర్పులోన మరియు సూర్య భగవానుడి దిక్కు ఇక్కడ ఉంచడం వల్ల ఇంట్లో ఆరోగ్యం, కీర్తి, గౌరవం పెరుగుతాయి. అలాగే ఉత్తరం కుబేరుడి దిక్కు ఆర్థికపరమైన వృద్ధి కోసం, వ్యాపారాల లాభాల కోసం ఇక్కడ కామధేనువును పెట్టడం మంచిది. అలాగే పడమర దిక్కున పిల్లల గదిలో పెడితే అది పిల్లలకు చదువు, ఏకాగ్రతను పెంచుతుంది. ఏ దిక్కున పెట్టకూడదు అని కూడా తెలుసుకోవాలి. దక్షిణంగా పెట్టకూడదు, నైరుతిగా పెట్టుకోకూడదు. దిక్కులలో ఆవు బొమ్మను అస్సలు పెట్టుకోకూడదు. ఇది ఈ ఇంటి యజమానికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఆవు బొమ్మను నేరుగా భూమి మీద కాకుండా ఒక పీఠం లేదా టేబుల్ మీద ఉంచాలి. మన వాస్తుశాస్త్రంలో ఇంట్లో విరిగిన అద్దాలు, పగిలిన కుండలు, విరిగిపోయిన ఫర్నిచర్ అస్సలు ఉండకూడదని చెప్తుంది. ఇది నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల అభివృద్ధి కూడా ఆగిపోతుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉండరాదు. టీవీలు, రేడియోలు, ఫోన్లు ఇవి కూడా తీసివేయాలి. చిరిగిన దుస్తులు ఎక్కువగా స్టోర్ చేసుకోవడం, వాటిని ధరించడం వల్ల దరిద్ర లక్ష్మి ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో ఎండిపోయిన మొక్కలు కూడా పెట్టుకోకూడదు. అలాంటి వాటిని తీసివేయడం మంచిది. మీ ఇంట్లో ఇవి ఉంటే వెంటనే తీసేయండి, లేకపోతే ఎంత కష్టపడినా డబ్బు నిలబడదు. కుటుంబాలలో కలహాలు పెరుగుతాయి. గోమాత చాలా పవిత్రమైనది. ఆమె బొమ్మను చేసే స్థలాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు పూజ చేయడం సాధ్యం కాకపోతే కనీసం బొమ్మను శుభ్రం చేసి దాని మీద ధూళిని పేరుకోకుండా చూసుకోండి. బొమ్మ ముఖ్యం చూపిస్తూ పూజ చేయడం, వెనుక భాగం చూపిస్తూ కాదు. చూశారుగా, గోపూజ, ఇంట్లో ఆవు బొమ్మను సరైన దిక్కులో పెట్టడం వల్ల మన జీవితంలో ఎన్ని అద్భుతాలు, మార్పులు వస్తాయో, అలాగే మనం చేసే తప్పులు సరిదిద్దుకుని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడం ద్వారా మన సంతోషాలతో ఉండవచ్చని వాస్తుశాస్త్రం చెప్తుంది. మీకు ఈ సమాచారం నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. అలాగే మీకు
ఇంకేదైనా వాస్తు కామెంట్ సెక్షన్లో మనకు తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకండి. మరో ఉపయోగకరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.